కాండము 2వ అధ్యాయము చివరి వచనము. నిర్గమకాండము 2వ అధ్యాయము చివరి వచనము చదువునాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమించెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమించెను. దేవుడు తన మాటలు దీవించినగా. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నేను పట్టుకున్నప్పుడు దేవుని దగ్గర అడిగాను, ప్రభువా ఇది వాక్యం చెప్పుకోవచ్చామేమో అన్నప్పుడు దానికి అనుబంధమైన వాక్యాన్ని దేవుడు దాటపరిస్తే ప్రాప్తమైంది. దీని గురించి ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారని. కాబట్టి ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. లక్ష్యం ఉంచడం అంటేనేమో సహాయం చేయడం, పట్టించుకోవడం, వాళ్ళ శ్రమల నుంచి విడిపించడం. ముందేమో చూడడం అంటే ఏ పరిస్థితిలో వీళ్ళు ఉండడాన్ని చూశారు, ఎవరిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నాడో కూడా చూస్తే కదా. వారి తాతలని చూశాడంట. ముందు వాళ్ళ తాతలతో చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. ఓ తాతగాను ఏదో ఒక రోజుకి మనం కూడా ఆల్రెడీ అయిపోయాను నేనైతే, మీరు ఇంకా అవ్వాల్సిన వాళ్ళు కాబట్టి ఆలోచన చేయండి. ఇవాళ దేవుని ప్రజలను లేదా అబ్రహాము సంతానాన్ని, ఇస్సాకు సంతానాన్ని, యాకోబు సంతానంను గూర్చి మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, అబ్బాయి మీ తాతలతో నేను చేసిన, మీ తండ్రులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మిమ్మల్ని నేను చూస్తున్నాను. నిజంగా మనం అయిపోయినా సరే మనం ఒక స్థిరాస్తిని, చరాస్తిని అంటాం. ఇది ఎకనామిక్స్లో వాడతారు చరాస్తి అనేది. అంటే ఎవరు ఎత్తుకొని పోలేనటువంటిది, విద్య కంటే గొప్పది. సర్టిఫికెట్లు కూడా పోగొట్టుకుంటారు, అమ్ముకుంటారు కొన్నిసార్లు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తిని మాత్రం ఎవరు అపహరించలేరు. కారణం ఏంటి అంటే అది మనల్ని బ్రతికిస్తుంది. ఆ భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే బ్రతికిస్తుందండి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీ ప్రజలను చూచి తిని నేను వారి యందు లక్ష్యం ఉంచుచున్నాను. నిజంగా మన యందు లక్ష్యం ఉంచాలంటే మన ముఖాన్ని చూస్తాడా ఆయన? ఏమండి, మనం ఎలాగ దేవుని సన్నిధానికి వస్తున్నామో, దేవుని సన్నిధికి ఎలాగ వస్తున్నామో, దేవుని సన్నిధిలో మన మనసును ఎలాగ నిలుపుకుంటున్నామో, ఎలాగ ఏకీభవించి ఆయనతో కలిసి చేస్తున్నామో, ప్రతీదీ కూడా ఆయన గమనించే దేవుడు. ఆయన అర్థం చేసుకునే దేవుడు. ఆయన ప్రతీదీ కూడా మన పట్ల నిఘా ఉంచే దేవుడు. అనుక్షణము ఆయన దూత మనకి కావలి కాయడమే కాదు. మనం చాలాసార్లు ఎలా భ్రమపడతామంటే దేవుని దూత మనకి కావలి కాస్తాడని అనుకుంటాం. అది కరెక్టే. కానీ అదే దూత మన దగ్గర నుంచి ఏం పట్టుకెళ్తున్నాడండి? ప్రతి సమాచారాన్ని తీసుకెళ్తున్నాడు. మనకు అర్థం కాదా అది? ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే, నీ దూత కావలి ఉండి వారిని రక్షించును అని అన్నాం. రక్షించడమే కాదండి, నేను రిపోర్టర్ అనేదాన్ని మర్చిపోతాం. చూసావా సాతాను ఎలా కిక్కి పెడతాడో? వాడికి అనుకూలంగా మనల్ని తిప్పేసుకుంటాడు, మనం వాడికి అనుకూలంగా తిరిగిపోతుంటాం. ఆయన రిపోర్టర్గా పనిచేస్తున్నాడనే భయం మాత్రం ఎవరికి ఉండదు. భయం వచ్చినప్పుడు ఎవరిని ప్రార్థన చేస్తాం? నీ దూత కావాలి ఉండి రక్షించును అని నువ్వు చెప్పావు కదా. ఆయన రక్షించేవాడే కాదండి, అవసరమైతే భక్షించేవాడు కూడా. ఆయన ప్రజలకి అడ్డొచ్చినా, ఆయన ప్రజల మీద తిరుగుబాటు చేసిన, ఆయన ప్రజలకు హింస కలిగిన తీసి అవతల పడేసినటువంటి 8 జనసమూహాలు ఉన్నాయి ఆయన ప్రజలకు. ఎందుకంటే ఆయన వారి పట్ల లక్ష్యం ఉంచాడంట. వీరిని ఏదైనా సరే ఏం చేద్దాం అనుకున్నాడో చూస్తే కదా, చూడండి
అదే అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది. ఆ, మరియు ఆ, యెహోవా ఇట్లనెను, ఉమ్. నేను ఐగుప్తులోనున్న ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి చాలమ్మా. నా ప్రజల బాధ ప్రక్కన పెడితే ముందు ప్రభు అంటున్న మాట నా ప్రజలు. ఎవరు ప్రజలండి? వాస్తవానికి ఎవరు కుమారులండి వీళ్ళు? ఎవరు కుమారులండి? ఈ లోక సంబంధించినటువంటి కుమారులు కుమార్తెలు. కానీ ప్రభు అంటున్న మాట నా ప్రజలు అంటున్నాడు. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తమ్మును పనులలో ఇబ్బంది పెట్టే వారిని కూడా ఆయన చూచాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని లక్ష్యం ఉంచితే మనల్ని చూడటమే కాదండి, మనల్ని బాధించే వారిని కూడా విడిచిపెట్టాడంట. మనల్ని బాధ పెట్టే వారిని కూడా విడిచిపెట్టాడంట. నా ప్రజలను నేను చూచా. అది ఏ రీతిగా నేను వాళ్ళను చూచాను అని అంటే, నా ప్రజలు బాధించబడడం నేను చూచా. నా ప్రజలు శ్రమపడటం నేను చూచాను. నా ప్రజలు ఓ చేతి క్రింద అణచబడటం నేను చూచాను. నిజంగా మనం కూడా చూస్తున్నాడంటారా? ఏ పరిస్థితిలో ఉన్ననో ఆయన చూస్తున్న దేవుడు. కానీ ఒకానొక సమయంలో హాగరు వాడు పుట్టినూరికి పోతూ ఉన్న సమయంలో కూడా అబ్రహామును బట్టి హాగర్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. నిజంగా మన జీవితాలలో కూడా ఇక్కడ అంటున్న మాట లక్ష్యము చేయాలండి. ప్రభువు మనల్ని చూడాలి, మన పట్ల ఆయన కృప కనబరచాలి. ఆ ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఆయన మనల్ని లక్ష్య పెట్టకపోతే, లేదా మనల్ని అంగీకరించకపోతే, మన వైపు ఆయన మనసు తిప్పకపోతే మనం ఎందుకు కూడా పనికిరాని వాళ్ళమే కదా. ఎప్పుడు సాక్ష్యం చెప్తామండి, దేవుడు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు. అది ఎలా లక్ష్య పెడతాడని తెలుస్తుందంటే, ఏ వ్యక్తి ఫలము పొందుకుంటాడో, ఏ వ్యక్తి దయ పొందుకుంటాడో అప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ప్రార్థనకు ఫలితం వస్తున్నప్పుడు కలిగే సంతోషమే సాక్ష్యం కదా. ప్రార్థనకు ఫలితాన్ని అనుభవించినప్పుడు, అంటే ప్రార్థన చేయకపోతే ఇవ్వడా? ఆయన ఆల్రెడీ అందరికీ కూడా మీరు ఫలించాలనే చెప్పిన దేవుడు కదా. అందరూ ఫలించాలి. అది ఏ రీతిగానంటే ప్రతి ఒక్కరు ప్రభువులో ఫలించాలి. మొదటిగా ప్రభువులో ఫలిస్తే లోకంలో అన్నిట్లో ఫలిస్తామంట. ముందు మొదట్లో ఫలించాలి, దేవునితో ఫలించాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. అంటే ప్రతి ఒక్కరూ అది ఏ శ్రమలో ఉన్నా సరే ఆయన చూస్తున్న దేవుడు అండి. శ్రమలో ఉంటేనే చూస్తాడా? సినిమా హాల్లో ఉంటే చూడ్డా? ఏమండి, శ్రమలో ఉంటేనే చూస్తాడా? యూట్యూబ్లో ఉండి ఇరుకులో పడిపోయి బయటికి రాలేకపోతే చూడ్డా? ఏమండి, కాలేజీకి వెళ్ళి ఎలా ఉంటున్నావో వంకర చూపులు చూడ్డా? ఏమండి, ప్రతీది గ్రంథస్థమే. ఆయన కనుచూపులో నుంచి తప్పించుకోవడానికి మనకి దారే లేదండి. ఆయన కన్నులు లోకమందంతటా సంచారము చేస్తున్నాయండి. ఆయన కనుచూపులో నుంచి తప్పించుకోలేదు. ఆయన కనుచూపు మన మీద పడుతుందని మనకి జ్ఞాపకం ఉండదు. కొన్నిసార్లు ఏదో ఒకటి వాగుతూ ఉంటాం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, సొల్లువాగుడు. కానీ ఆ టైంలో మనకి రాదు. ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా? ఈడ్చి ఒక దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి ఎందుకు దెబ్బ తగిలింది అని అప్పుడు ఆలోచన చేస్తాం. ఆ దెబ్బ మంచిగా చెడుగాని చూస్తే ఈరోజు మంచే. పడుతున్న ప్రతి దెబ్బ కూడా మంచిదే. అంటే ఆత్మను సరిచేయాలంటే ఆత్మకు వంకరతనం ఎక్కువ. శరీరం చెప్పిన మాట, ప్రతి మాట అది వినేస్తుంది. ఇది దాన్ని మౌల్డ్ చేసేస్తుంది ఆ రీతిగా. అప్పుడు ఎక్కడ కొడతాడండి దేవుడు? ఎక్కడ కొడతాడండి? ప్రాణాన్ని కొడతాడండి. ప్రాణం కొడితే అసలు ఎక్కడన్నా దొరుకుతావా? ఎక్కడన్నా కదలడానికి ఉంటుందా? మెదలడానికి ఉంటుందా?
అందుకని దేన్ని కొడతాడండి? శరీరాన్ని కొడతాడు. అందుకు శరీరానికి తగులుతాయి దెబ్బలు. అంటే ఏది తప్పు చేయటం వల్ల జరుగుతుందండి? కొన్ని శరీరం చేసినాటికి, కొన్ని శరీరము మాట విన్నందుకు. కాబట్టి దేవుడు మనల్ని చూడాలండి. ఆయన మనల్ని లక్ష్య పెట్టాలి. ఆయన లక్ష్య పెట్టకపోతే మనం ఎందుకు పనికిరామండి. ఈ ద్వితీయోపదేశ కాండం చెప్తుందో మాట చూద్దాము. 11వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఆయన ప్రజలకంట చూడండి, అది నీ దేవుడైన యెహోవా 11:12. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు లక్ష్య పెట్టేటువంటి వ్యక్తి మీద, దేవుడు లక్ష్య పెట్టేటువంటి ప్రాంతము మీద, దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశము మీద ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా దాని మీద ఉంటాయండి. చూసారా? ఎందుకనంటే ఆ వ్యక్తి ఆయనకి కావాలి. ఇజ్రాయేలు అనేటువంటి ఈ వ్యక్తి ఆయనకి కావలసినవాడు. వాళ్ళ తాతలు ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నవాళ్ళు. వాళ్ళ తండ్రులు ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నవాళ్ళు. వాళ్ళు ఎంత ఆలస్యం చేసినా తిరగబడనివారు. వాళ్ళ తల్లిదండ్రులు విధేయులు కాబట్టి వీళ్ళను కూడా విధేయులుగా మలుచుకోవడానికి, ఆయన అనుకున్నటువంటి ప్రాంతానికి నడిపించడానికి, ఆయన ఇచ్చే దేశానికి నడిపించడానికి 40 సంవత్సరాలు వాళ్ళ ముందు వెనక ఉండి వాళ్ళని సరి చేసుకుంటూ, సవరించుకుంటూ, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చుకుంటూ, ఒక్కొక్కసారి చిన్నగా పనిష్ చేసుకుంటూ దేవుడు నడిపించుకున్నాడండి. అంటే మన ఆయుష్కాలము ఎంత? మన ఆయుష్కాలము రామంతో పోల్చుకోబాకండి, అది చిన్నోడు పాప. మన ఆయుష్కాలం ఎంత? అందరూ ఇంచుమించు 40కి దగ్గరగా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో, ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఇజ్రాయేలీలు ఏంటి ఇలా చేశారు అని అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు ఇజ్రాయేలీల కంటే దారుణంగా మన బ్రతుకు ఉంటుంది. ఇజ్రాయేలీల కంటే దారుణంగా ఉంటుంది. ఆయన వాళ్ళని లక్ష్య పెట్టాడండి, వాళ్ళని గుర్తించాడండి. వాళ్ళు ఇజ్రాయేల్ అనే ప్రజలు ప్రభువు బిడ్డలు. నా ప్రజలు అంటున్నాడు దేవుడే. నా ప్రజలు, నేను వాళ్ళకి ముందుంటా, వెనుకుంటా, మధ్యలో ఉంటా, పైన అగ్నిగా మేఘంగా ఉంటా, ఇన్ని రకాలుగా నేను ఉంటాను. మన్నాగా మారుతా, అవసరమైతే మంచినీళ్ళుగా మారుతా అంటున్న దేవుడు ఈరోజు మన ఆయుష్కాలంలో కూడా ఇంకా ఆ చైల్డ్హుడ్ అప్పుడో, ఎంగేజ్ అప్పుడో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంటే ఎలాగండి? మైండ్కి మెచ్యూరిటీ రాకపోతే ఏమంటారంటే మానసిక వైకల్యము అంటాం. చేసిన పొరపాటే ఇంకా ఆ పొరపాట్లో మనిషి ఉంటే వాడిని ఏమంటామండి? మానసిక వైకల్యం. శారీరకంగా కదలలేకపోతే శారీరక వైకల్యం అంటాం. మరి రెండు కాని వ్యక్తికి ఏ వైకల్యం అనాలా? ఆత్మీయ వైకల్యమా? ఏమండి? శారదా గారు అంటారు ఆత్మీయ దారిద్ర్యం. పునాదా? ఈరోజు ప్రభు అంటున్నాడు, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు దురవస్థలో ఉన్నారనే సంగతి నేను చూశాను. ఈరోజు అలాంటి దురవస్థ ఏదైనా అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫరో చేతి క్రింద వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొన్ని సమూహాల చేతి క్రింద మనం ఉన్నాం. కొన్ని సమూహాల చేతి క్రింద, ఫరో కంటే కఠినుడైన వాడి చేతి క్రింద, ఫరో కంటే దారిద్రుడైన చేతుల క్రింద మనం ఉన్నాం. వాడు మీ అందరికీ తెలిసిన వాడే. కాబట్టి దేవుని లక్ష్య పెట్టేది ఏదైనా సరే ఆయన కన్నులంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, అంటే సంవత్సర కాలం అంతా ప్రతి దినము ప్రతి క్షణము ఆయన కను దృష్టిలో ఉంటాడు ఆ వ్యక్తి. ఎప్పుడు అనంటే ఆ దేవుడు ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని చూడాలంట. ఆ పరిస్థితిని చూసినప్పుడే ఆయన కనులు మన వైపు తిప్పుకుంటాడంట.
అంటే ఏ పరిస్థితిలో ఉంటే మనం కూడా శ్రమలో ఉంటేనా, మనం కూడా సాతాను చేత ఏడవబడుతుంటేనా, సాతాను మాట వింటుంటేనా, సాతాను చెప్పు చేతల్లో ఉంటేనా, సాతానును సంబరపరుస్తుంటేనా? ఎప్పుడు చూస్తాడండి మనల్ని? సాతాను నుండి, సాతాను మీద పోరాడుతూ ఉన్నప్పుడు. మోషే మీద తిరగబడటం గొప్ప కాదండి, సైతాన్ మీద తిరగబడితే గొప్ప. పాయింట్లు వస్తాయి కబడ్డీలో. సాతాను మీద తిరుగుబాటు చేసిన ప్రతిసారి కూడా ఒక కిరీటం వస్తుందండి, ఒక కిరీటం వస్తుంది, ఒక పాయింట్ వచ్చినట్లుగా. ఎందుకు అని అంటే మనకున్న ఒక కిరీటంలో ఆయన వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు పొదుగుతాడంటే. సాతాను మీద తిరుగుబాటు చేసిన ప్రతిసారి కూడా ఎవరి కన్నుల చేతిలో పడుతున్నాయండి? విజయం వచ్చిన ప్రతి ఒక్కడు అందరి కన్నుల్లో ఉంటాడు. అందరి కన్నులు ఓడిపోయిన ఎవరు చూస్తారండి? పాపం గబ్బగబ్బా సర్దుకుని తగిలించుకుని వెళ్ళిపోతుంటారు. కానీ గెలిచిన వాడిని పట్టుకుని మీడియా వదలరు, మనుషులు వదలరు, కోచ్ వదలరు, ఏమండి అభిమానులు వదలరు. దేవుడు కూడా అంతేనండి. ఒకవేళ ఫరో కంటే కఠినుడైనను వాడి చెప్పు చేతల్లో మనం ఉండవలసిన అవసరం లేదండి. మన ప్రభువు జయించిన వాడు. ఆర్డర్ ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు జయించడానికి మన వంతు ఏం చేయాలంటే శత్రువు మీద తిరగబడాలి. వాడు కుక్క లాంటి వాడు. కర్రతో కొడితే కాదండి, నోటితో కూడా మాట్లాడాలి. శత్రువు మీద తిరగబడాలండి. మరొక మాట అంటున్నాడు, ఆయన సంవత్సరం అంతా లక్ష్య పెట్టే దేవుడు అంట. మొదటి సమూయేలు గ్రంథం మనందరికీ తెలిసిన మాటలు ఇవి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టు. ఇక్కడ మనకు అర్థమవుతుందండి, ఇద్దరు కూడా రాజులే. ఇద్దరు కూడా రాజు, అభిషేకానికి ముందు ఉన్నవాడు, కాబోతున్న రాజు, రాజు అయినవాడు. ఇద్దరి విషయంలో ప్రభు అంటున్నాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. చూసారా? దేవుడు త్రోసివేస్తాడంటే, మన మీద మనుగడ లేకపోతే, మన మీద ఆయనకి ఇంపు లేకపోతే, ఇష్టం లేకపోతే ఏం చేస్తాడండి? త్రోసివేస్తాడంట. ఆయన లక్ష్య పెట్టేవాడు శ్రమలో ఉన్న ఆయన లక్ష్య పెడతాడు, కష్టకాలంలో ఉన్న లక్ష్య పెడతాడు, తిరగబడుతున్న ఒక్కొక్కసారి మరలా ఆయన దయ కావాల్సినప్పుడు లక్ష్య పెడతాడు. కానీ ఇలా మాట విననోడిని, మాట ధిక్కరించేవాడిని, దేవుని మాటను సగము చేసేవాడిని దేవుడంట త్రోసివేస్తాడంట. నేను అతని లక్ష్య పెట్టట్లేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ సమూయేలుతో అంటున్నాడు, నీవు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. సౌల్లో ఏమున్నాయండి? ఎత్తుంది, రూపం ఉంది. ప్రభు అంటున్నాడు, అతని రూపాన్ని, పై రూపాన్ని నువ్వు చూడొద్దు, అతని ఎత్తు చూడొద్దు. అంటే దావీదు పుట్టుడు అనేది అర్థం చేసుకోవచ్చునా? సౌలు కంటే తక్కువ అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. అవునండి, ఆయనకి ఎత్తు, పొడుగు, లావు కాదు. టెండూల్కర్కు తంతుంటాడు, షార్ట్ చూస్తే బడా షార్ట్ కొడతాడు. కారణం ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. సెలెక్ట్ చేసేవాళ్ళు వాడు ఆటను చూస్తారు, రూపాన్ని చూడరు. మన క్రికెటర్స్ చాలామంది పొట్టోళ్ళే, ఎక్కువ మంది బౌలర్స్ ఎక్కువగా హైట్గా ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా మంచి ఆటగాళ్ళుగా రికార్డులు ఉన్నారు. అంటే ఈరోజు కూడా మన జీవితాలలో కూడా మనం ఎలా ఉన్నాము అనేది కాదండి, దేవుడు లక్ష్య పెట్టే విధముగా మన భక్తి జీవితము ఉన్నదా? దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో గుసగుసలాడేటువంటి అనుభవంలోనికి మనం ఎదుగుతున్నామా?
ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన నా హృదయాన్ని చూస్తున్నాడు అనే సంతృప్తి కలుగుచున్నదా? ప్రార్థన చేసిన తర్వాత అన్న గురించి వ్రాయబడుతున్న మాట, ఆమె నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం, నా ప్రభు నా మొర్ర విన్నాడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ధైర్యంగా ఉండగా, ఆయన వినలేదు, విన్నాడని గ్రహించకపోయినా, నా మనవి ఇంకా చేరలేదు అనుకున్నా ఏం చేస్తామంటే హృదయంలో దుఃఖం అనేది మనల్ని విడిచి పోదు. నిన్నటి సమస్య కొరకే ఈరోజు ఏడుస్తాం, రేపటి సమస్య కొరకు కూడా రేపు ఏడుస్తాం. కారణం ఏంటి అని అంటే మనకి మన ప్రభువు విన్నారో లేదో అనే సంగతి కూడా తెలుసుకోలేని అయోమయంలో ఉన్నటువంటి ప్రార్థన. ఒప్పుకుంటారా దీన్ని? ఏమండి, ఒప్పుకోరా? నేను చేశాను అంటే డైరెక్ట్ వెళ్ళిపోద్దని అనుకుంటారా? అనుకున్నప్పుడు రెండో రోజున ఏడవం కదా. అంటే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన లక్ష్య పెట్టాడు అని అంటే రెండో రోజు దుఃఖం అనేది నివారణ అవుతుందండి. దుఃఖ నివారణ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక మనకి వచ్చేస్తుంది లోపలే. ఈరోజు ఆయన విన్నాడు, నా కన్నీరు ఆయన తుడిచాడు అనేటువంటి సంతృప్తితో మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఆయన లక్ష్య పెట్టే మనిషి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే ఆయన భైరూపాన్ని చూసేవాడు కాదు గనక ఆయనకు అనుకూలంగా ఉండడానికి భక్తుడు ప్రయత్నం చేస్తాడు. అంటే తన ప్రవర్తన అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే దిద్దుకుంటాడు. ఆ మాట ఇంకొకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము, నిన్న మొన్న చదువుకున్నాం. అది 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఆహాబు కుమారుడితో అంటున్నాడు, ఎలీషా ఇట్లనేను, ఆహాబు కుమారుడితో అంటున్న మాట చూడండి. చదవమ్మా. ఎలీషా ఇట్లనేను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని యెడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒక్కపోదును. చూసారా ఏమండి? ఒక రాజే అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎవరి సన్నిధిన నిలవబడి ఉన్నానో, నేను ఎవరిని కలిగి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నీ బాబునైనను నిన్నైనను నేను లక్ష్య పెట్టను. చూసారా? దేవుని సేవకులు ఎప్పుడు కూడా రోషంగా ఉంటారండి. అందుకని ఇందాక కూడా అంటున్నాడు కదా, అరే ఈ గుడ్డివాడైపోయాడు, నాతో పాటు పనిచేసేవాడు ఒకడేమో కుష్టి తెచ్చుకుని పోయాడు, మరొకడు వస్తే వీడు చూస్తేనేమో భయం కలిగినోడు వచ్చేసాడు. కాబట్టి ప్రభు వీడు చూచుచుండగా వీడి కన్నులు తెరువు. అవునండి, మనం కూడా నిజంగా ఆ పని వాడిలాగా గురుడితనంలో ఉంటే ఆయన వాత్సల్యతను చూడలేము. ఆయన వాత్సల్యతను మనం చూడలేము. ఆయన వాత్సల్యపూర్ణుడు, అడగక మునిపే అక్కర ఎరిగిన వాడు. మరి ఎందుకు అడిగించుకుంటున్నాడు అని అంటే అది నీకు అవసరమని నీకు తెలియాలి. అది పొందుకున్నప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడితే అంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటావు. నీకున్న వరం దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, ఆ వరాన్ని భద్రపరుచుకోవడం నేర్చుకోవడానికి నువ్వు కష్టపడిన నీ కష్టాన్ని మరిచిపోకుండా ఉండడానికి కొంత అడగవలసినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఆ కష్టం తెలియకపోతే మనం కూడా నిట్టూర్పులు గడిస్తాం. అంటే ఆయన లక్ష్య పెట్టాలి. మన ప్రభు మనల్ని లక్ష్య పెట్టాలంటే ఇవాళ రోషం కలిగినటువంటి ఎలీషా అంటున్నాడు, అసలు మీరు చేసినటువంటి ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని నాకు జ్ఞాపకం చేసుకుంటే అసలు మీ ముఖాలు కూడా చూడడానికి నాకు మనస్సు లేదు అంటున్నాడు. కానీ అదే సమయంలో అక్కడ ఒక భక్తుడిని, ఒక రాజు అయినటువంటి భక్తుడిని దేవుడు ఘనపరుస్తున్నాడు. ఈ యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి లేకపోతే కదా, ఇద్దరు రాజులే తక్కువ జనాంగానికి రాజుగా ఉన్న యెహోషాపాతు తన భక్తిని కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి రాజు తన సంతానం అంతా కూడా
నాశనమైన ఊబిలోనికి దిగిపోతూ దేవుని ప్రజలను సమూల నాశనం చేశారు. అందుకనే దేవునికి బాధ. అందుకనే దేవుని సేవకుడు కూడా లక్ష్య పెట్టననే కారణం అదే. నిన్ను పాడు చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఈ దేహాన్ని పాడు చేయడానికి నాకు అధికారం లేదు. ఇది దేవుని దేవాలయం. దీన్ని దొంగల గుహగా కానీ వ్యాపార టిల్లుగా చేయడానికి కానీ మనకు అధికారం లేదు. ఇది దేవుని దేవాలయం. దేవుడు దీనిలో ఉండడానికి మానవులను ఏర్పాటు చేసుకున్నాడు. మానవునిలో ఉండడానికి. వీళ్ళు కట్టినటువంటి అందమైన దేవాలయాలలో నేను ఉంటానని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. వాటికంటే కొన్ని కోట్ల రెట్లు విలువైనటువంటి మానవ దేహము దేవుని ఆలయము. దీన్ని లక్ష్య పెట్టకుండా చేస్తే, అంటే దీన్ని మనం పాడు చేస్తేనే కదా దాన్ని లక్ష్య పెట్టింది. దీన్ని మనం నాశనం చేస్తేనే కదా దీని వైపైన చూడండి. దీన్ని గనపరచట్లేదు అని అంటే ఎంతో కొంత మనలో ఏముందండి? ఏముంది? ఏం దాచుకున్నాం చెప్పండి? ఎవరి దగ్గర ఏముంటుంది? ఏం దగ్గర? కొంతమంది దగ్గర అతిశయం ఉంటుంది, కొంతమందికి పొగరు ఉంటుంది, కొంతమందికి గర్వం ఉంటుంది, కొంతమందికి కుటిలో ఉంటుంది కదా. నిన్ను కూడా వాడి గురించి ఏమని చెప్తున్నాడు దేవుడు? కుటిల వర్తనుడు. ఎవరు? కుటిలో. అవునండి, మన జీవితాలలో కూడా దేవుడు సర్టిఫై చేస్తాడండి. దేవుడు మనల్ని లక్ష్య పెట్టుటలేదు అని అంటే భూ సంబంధంగా చూడబాకండి. ఈ ధనధాన్యాలన్నీ లెక్కే. అది చెప్పలేక సావాలి. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తే అంత లెక్క. నేను కూడా అదే అనుకుంటాను. సంఘం ఉన్న వాళ్ళు చాలే అనుకుంటున్నాను. కారణం ఏంటంటే లెక్క చెప్పలేము. తర్వాత మీ అందరినీ నుంచోబెట్టి మీ అందరికి ఏం చెప్పానో చెప్పమంటే చెప్పలేను. నేను కూడా గత వాక్యం చెప్పమంటే ఏదో కొద్దిగా చెప్పగలను, అంతా చెప్పలేను. ఇప్పటికప్పుడే పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆయన లక్ష్య పెడితే ఆయన హృదయాలను లక్ష్య పెట్టే దేవుడని, ఆయన సేవకులు కూడా రోషం కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనం చూస్తున్నాం. తర్వాత మరొక వాక్యం చూస్తున్నాము. ఇతను అడుగుతున్న మాట మొన్న శుక్రవారం చెప్పుకున్న మాట. నయమాన్ ఏమడిగాడండి? ఎలీషా గారిని ఏమిమ్మని అడిగాడు? మట్టిమ్మని అడిగాడండి. 2 బళ్ళు పట్టే మట్టిమ్మని అడిగాడండి. నిజంగా పోనీ ఎక్కడ స్నానం చేసినప్పుడు అతను అన్న మాట ఏమిటండి? మా దేశంలో ఎటువంటి నదులు పేర్లు చెప్తున్నాడు. కానీ ఆడ నదుల కంటే యోర్దాను చిన్నదైనను మన నది శ్రేష్టమైనది. దేవుడు ఆయన బిడ్డల కొరకు సిద్ధపాటు చేసినటువంటి అది చిన్న నది అయినా అది మట్టి అయినా శ్రేష్టమండి. అది ఆయన ఇచ్చే ఆశీర్వాదం. మన చెమట్లో కూడా ఆశీర్వాదం ఉండాలండి. మన చెమట్లో కూడా ఆశీర్వాదం ఉండాలండి. తర్వాత ప్రభు అంటున్నమాట ఆదికాండంలో ప్రారంభ అధ్యాయాల్లో చూస్తే 4వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే కదా, మనందరికీ కొట్టిన పిండే హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి చాలమ్మా, చూసారా, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు తల్లిదండ్రులు ఒకరు, కానీ ఒకరి మనస్తత్వం ఒకటి, ఒకరి మనస్తత్వం ఒకటి. కానీ ఇద్దరు తెచ్చింది దేవునికి అర్పణే. చూసారా, మనం చాలాసార్లు అనుకుంటాం మన ప్రార్థనే కాదండి, మనం ఇచ్చే అర్పణ కూడా దేవునికి అంగీకారం ఇవ్వాలి. దేవుడు దాన్ని అంగీకరించాలండి. నువ్వు విసుకుంటూ లెక్కెట్టుకుంటున్నావో, సణుక్కుంటూ లెక్కెట్టుకుంటున్నావో, ఇదేంద్రా బాబు అనుకుంటున్నావో, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నావు, ఇదంతా కూడా ఆయనకి లెక్కే. అలా అనుకున్నవాడే కయీన్. నా ప్రభువుకి బెస్ట్ ఇవ్వాలనుకున్నవాడు హేబేలు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే అంగీకరించబడ్డారండి.
తర్వాత ప్రేయర్స్కి చూస్తే కదా లోకాసు వార్తికుడు ఒక చక్కటి మాట రాశాడు, మనందరికీ అర్థం అవ్వాలంటే. లోకాసు వార్త 18వ అధ్యాయం, ఈ అధ్యాయాన్ని దేవుడు బయలుపరచడం జరిగింది. 18వ అధ్యాయంలో 11వ వచనం. 11వ వచనం. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ప్రార్థిస్తున్నారండి. మన ప్రార్థన కూడా అంగీకరించబడడం అనేది మనం ఎంతో గమనించవలసిన విషయం. చదవండమ్మా. పరిసయ్యుడు నిలువబడి దేవా దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా చదవండి. ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇద్దరు వ్యక్తులు ప్రార్థనే, ఇద్దరు వ్యక్తులు అర్పణే. కానీ ఎలాంటి ప్రార్థన ఇతను చేస్తున్నాడంటే, ఈ సుంకరి వలనైనను దుర్మార్గుడ పాపాత్ముడ. ఏం ప్రార్థన అండి అది? ఏమండి, ప్రార్థనలో కూడా దెప్పి పొడవాలా? ప్రార్థనలో కూడా ప్రక్కనోడికి తిట్టాలా? ఏమండి, నువ్వు ఇచ్చేది దేవునికి తెలియదా? లెక్క చెప్పాలా? నువ్వు ఇచ్చేది లెక్క చెప్పాలా? అరే, పుట్టిన దగ్గర నుంచి మన నాడి తెలిసిన వాడు, మన జీవాన్ని ఊదినవాడు ఆయనకి చెప్పాలా? 2 సార్లు ఫాస్టింగ్ ఉంటున్నాడంట, దయతో ఇస్తున్నాడంట, చాలా గొప్పోడు. కానీ పక్కనుండి మాత్రం తిట్టడం అనేది ఆ మాట బలహీనత. ఆ మాట అన్నాడా? నేను గెలిపించాను. ఈ సుంకరి వలనైనను ఉండనందుకు అన్నాడా? వ్యభిచారుల వలనైనను నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారండి? ఎలా చెల్లిస్తారండి? పక్కన ప్రక్కన తిడుతూ దెప్పి పొడుస్తూ. అందుకేనండి దొంగ ఎలా అంగీకరించబడలేదు, ఈ దొంగ పరిసేడు కూడా అంగీకరించబడదు. సుంకరి ఆయన నీతిమంతుడై నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. ఎందుకనంటే ఇక్కడ ప్రభు అంటున్న హెచ్చరిక ఒకటి చూద్దాం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఈ సందర్భంగా ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. అమెరికాని పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ మనందరికీ సుపరిచితం, మనం చూడకపోయినా పేరు తెలుసు కదా. అయితే ఆయన అధ్యక్షుడైన తర్వాత వాళ్ళ తండ్రి గారు పనిచేసినటువంటి యజమానుడు ఆయన ఒక మంచి స్టేజ్ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, పిలిచి కేకలు వేసి, ఓ అబ్రహాము, నీ తండ్రి చెప్పులు నా ఇంటికి వచ్చి కుట్టేవాడు నీకు తెలుసా అన్నాడంట. ఏమన్నాడండి? ఇది ఈ పరిశీలన అంటాడు అనమాట. నువ్వు ఇవాళ అధ్యక్షుడు అయ్యావు, కానీ నీ తండ్రి నా ఇంటి దగ్గర చెప్పులు కుట్టేవాడు, నేను నీ తండ్రికి యజమానుణ్ణి అన్నాడంట. అప్పుడు ఈయన అన్నారంట అబ్రహాం, ఆయన చాలా భక్తిపరుడు. అలాంటిది ఆయన అన్నారంట, అయ్యా, ఒకవేళ నా తండ్రి నీ చెప్పులు కుట్టిన మాట వాస్తవమే, ఎందుకంటే నేను కూడా చెప్పులు కుడతాను. ఒకవేళ నా తండ్రి ఏదైనా నిన్ను బాధపెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి, నీ షూ కుట్టేటప్పుడు ఎక్కడైనా పొరపాటు చేసుంటే ఈ మీటింగ్ అయిపోయాక నేను వచ్చి నీ చెప్పులు సరిచేసి పెడతాను, దయచేసి క్షమించండి అన్నాడండి. ఎవరండి? ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అన్నమాట. నిజంగా మనం అంటామా? ముందు వాడిని కూర్చోమనండి అంట. ఏమంటామండి? ముందు అవతల పాడేయండి తీసి అంట. కానీ నిజంగా తగ్గింపు అని అంటే అది విన్నప్పుడు, అది చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత చక్కటి సూక్తులు
ఉంటుంది రండి. నేనేమైనా సరి చేస్తాను అని చెప్పడం అనేది నిజంగా మంచి ప్రభు కోరుకునేది. అందుకేనండి అంత దేన స్థితి నుంచి ఆయన అంత సంపన్న స్థితికి ఎందుకు తీసుకెళ్ళాడంటే దేవుడు ఆ మైండ్లో ఉన్నటువంటి తగ్గింపు. అందుకని అంటున్నాడు, నేను హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. ఆయన హృదయాలు లక్ష్య పెట్టే దేవుడు, అదే సమయంలో హృదయములను పరిశోధించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నా ప్రజలను లక్ష్య పెట్టే దేవుడను, నా ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాన్ని లక్ష్య పెట్టే దేవుడు, నా ప్రజలున్న నదులలో అద్భుతాలు చేసే దేవుడను, మట్టి ద్వారా కూడా నేను అద్భుతాలు చేస్తాను అన్నది ఇక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి పై రూపాన్ని మీరు ఇప్పుడు చూడొద్దు, పై రూపాన్ని బట్టి వాళ్ళకి మార్కులు వేయద్దు. లోపల ఈ అంత్య దినాలలోనంట గొర్రె బొచ్చు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తారంట. గొర్రె బొచ్చు కప్పుకుని అదే బొచ్చు కప్పుకుని వీళ్ళు మోసం చేశాడు కదా ఈ యాకోబు, మనకి ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ యాకోబు వాళ్ళు దీవించబడి ఆ కుమారుల దీవెన కొరకు నిజంగా ఆ యోర్దాను పరివాహక ప్రాంతంలో పడి రాత్రంతా కూడా పెనుగులాడి ఏడ్చాడండి. ఆ ప్రార్థన ఫలితమే ఆ తగ్గింపే ఢీకోవచ్చు. కానీ ఆ మనసు ఆయనకి లేదు. నేను ఒకప్పుడు తప్పు చేసి వెళ్ళాను కాబట్టి క్షమాపణ పొందాలనే మనసుతోనే రాత్రంతా కూడా దేవుని దగ్గర కన్నీరు కార్చాడండి. అది తగ్గించుకున్న కారణం చేత ఈరోజు ప్రభు అంటున్నాడు, క్షమించిన యాషోవని అనలేదండి, తగ్గించుకున్న యాకోబు దేవుడనని చెప్పాడు. కాబట్టి మనకున్నది ఏ పరిస్థితి అయినా సరే మనం ఎంతో తగ్గించుకోవాలి. ఎందుకంటే మన బాధను చూసే దేవుడు, మన ఆంతర్యాన్ని చూసే దేవుడు, మన తగ్గింపును చూసే దేవుడు, మనల్ని బట్టి మన దేశాన్ని ఆశీర్వదించే దేవుడు. అందుకని ఇద్దరే ఆయన మాట విన్నా, ఇద్దరే ప్రారంభం నుంచి ప్రభు మాటకు లోబడినా సరే వాళ్ళను బట్టి అనేక మందిని ఆయన వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపించారు. అంతేకాదు ఆయన ప్రజల కొరకు ఎంతమంది జనాంగాలు అడ్డొచ్చినా సరే వాళ్ళందరినీ కూడా అవతలికి త్రోసి వేసేసాడు. కారణం ఏంటంటే అడ్డొచ్చిన వాళ్ళు చాలామంది గుంపులు చనిపోయారు కూడా. కారణం ఏంటంటే ఆయన ప్రజలను లక్ష్య పెట్టిన దేవుడు, ఆ ప్రజల పట్ల ప్రీతి కలిగిన వాడని చెప్పచ్చు. అంటే దేవుడు ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడని అంటే ఆయన శ్రమలో గుండా నడిపిస్తాడు, శ్రమలో తోడై ఉంటాడు, గమ్యానికి చేరుస్తాడు అనేది ఈరోజు వాక్యం యొక్క సారాంశం. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఈ శుభవచనాలను జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా ప్రభువా నువ్వు నన్ను చూడాలి అని అంటే, నా సమస్యను చూడాలి అని అంటే, నా విధి నుండి బయటికి రావాలి అని అంటే నేను ఎలా తగ్గించుకోవాలో నాకు నేర్పించు. ఈ ఈ యొక్క ఈ శుభ పరిణామం అని తగ్గించుకోవడం అనేది నాలో లేక నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేను పొందుకోలేకపోతున్నాను. దీని ఆత్మలు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. ఆ దీన మనసు కావాలంటే, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అని అంటే దీన మనసు కావాలి. ఆ దీన మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే మనము అబ్రహాం లింకన్ లాగా తగ్గించుకునిచ్చినప్పుడు, అలాగే సుంకరిలాగా రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, పాపినైన నన్ను, అంత అద్భుతమైన ప్రార్థన, పాపినైన నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడండి. అలాగనే అన్నాడా, కన్నులెత్తి ఆకాశము వైపు కన్నులెత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. అవునండి, పాపినైన నన్ను కరుణించు. నా నీతుందే, మా తల్లిదండ్రులు మంచోళ్ళు, మా తాతలు మంచోళ్ళు అంటే నీ మూతి కుక్కలు నాకు తీయచ్చు. మనకు అదేం పనికిరాదు, మనము ఎందుకు పనికిరాని వాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకోసమే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చా. నీ చేయి పట్టుకుని నడిపించాలనుకుంటున్నాను, తగ్గించుకో. నేను నీ చేయి పట్టుకోవాలంటే నువ్వు తగ్గించుకోవాలి, సుంకర్లాగా ఉండాలి, అబ్రహాం లింకన్ లాగా ఉండాలి. వాళ్ళేనండి దేవుని కృపను పొందుకున్నారు. కాబట్టి ఆ రోజు కూడా మోషే అంటాడు, ప్రభువా ఈ ప్రజలను విడిపించడానికి నేనే పాటివాడనయ్యా అంటాడు. అయితే అన్నాడు, నీకు నేను తోడుగా వస్తున్నాను. అవును, చివరి వరకు
మోషేతో వచ్చాడు. మోషే చనిపోయినాక కూడా మోషేని విడిచిపెట్టని దేవుడు ఈరోజు అబ్రహాం వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, అయినా వాళ్ళని విడిచిపెట్టని దేవుడండి. ఈనాటికి కూడా ఇజ్రాయేలును ప్రేమించే ప్రజలు ఈ లోకమంతటా ఉన్నారు. దాన్ని ద్వేషించే దుర్మార్గులు ఏదో 1-2 జాతులు ఉండొచ్చేమో, కానీ దాన్ని ప్రేమించే వారే 99% మంది ఉన్నారు. ఎందుకనంటే ఆ మహానుభావుల తగ్గింపు జీవితాలు, ఆ మహానుభావుల ప్రార్థనే వారి బిడ్డలకి ఈరోజు పరలోకాన్ని ఇచ్చింది. పరలోకంలో సింహాసనాల మీద కూర్చుండేటువంటి ధన్యత ఇచ్చింది. ఈరోజు వారిని మనం కీర్తిస్తూ ఉన్నామని అంటే ఇది కూడా దేవుడు మనకిచ్చిన ధన్యత. వాళ్ళకే కాదండి, మనకి కూడా సిద్ధపాటు చేసినటువంటి గృహాలు ఉన్నాయి. మనకి కూడా ఆయన సిద్ధపాటు చేసిన సింహాసనాలు ఉన్నాయండి. వాళ్ళ కొరకే కాదండి, మనకి కూడా ఆయన సింహాసనము మీద కూర్చుండబెట్టుకుంటాడట. నువ్వు ఇంకా ఇష్టడు అయితే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడట. అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రభువు వారి యందు లక్ష్యముంచను, వారిని చూచెను, వారి యందు లక్ష్యముంచను. ప్రభు 10 రూపాయలు చూసేవాడు కాదు. పైగా మన ముఖంలో ఎంత దీనత్వం చూపినా లోపల హృదయంలో ఉన్నటువంటి కరుడుగట్టిన కాఠిన్యాన్ని మాత్రం ఆయన లక్ష్య పెట్టే దేవుడు. మన సాక్షిలో నుంచి ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నాలో ఉన్నటువంటి హెచ్చించుకునే స్వభావం, నాకేమైంది అనేటువంటి 2 మాటలు మన డిక్షనరీలో ఉండకూడదండి. నాకేమైంది, ఈ 2 మాటలు, నేను అనే ఈ మాటలు డేంజరస్ అండి. మన ఆత్మీయ జీవితానికి నాశనము చేసే 3 మెట్లు ఏమిటి అని అంటే నేను నాకేంటి, ఇలాంటి మనకి సెల్ఫ్ అనేది అసలు లేనే లేదండి. నేను అనేది మన డిక్షనరీలో ఉండకూడదు. ప్రభు అందుకని అంటాడు, బైబిల్ చెప్తుంది, ప్రభు నీ చిత్తం అయితే ఇది చేద్దాము రండి అని చెప్పుకునేవాళ్ళను. అవును, ప్రతిదానికి ముందు దేవుని చిత్తం అయితే అని చెప్పుకున్నామని అంటే అక్కడ నీ తగ్గింపు ఉందని లెక్క. దేవుని చిత్తం అయితే వస్తా, దేవుని చిత్తం అయితే చేస్తా, దేవుని చిత్తం అయితే ఉంటుంది. ఈ మాట యాడ్ చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాక్యాన్ని అంగీకరించి పూర్వకంగా ప్రభు కోరేటువంటి సుగుణాలు నీలో నుంచి ఆయనకు చూపించి, ఆయన లక్ష్యపెట్టే బిడ్డగా, ఆయన లక్ష్యపెట్టే ఇల్లుగా, ఆయన లక్ష్యపెట్టే సంతానానికి అధినేతవుగా, తాతవుగా ఆశీర్వాదము పొందాలని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.